Today we are continuation of the cash book. Next chapter, junior inter accountancy. Previous class లో సింపుల్ క్యాష్ బుక్ గురించి డిస్కస్ చేసాం. సింపుల్ క్యాష్ బుక్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ సింగిల్ కాలమ్ క్యాష్ బుక్. అంటే అమౌంట్స్ పోస్ట్ చేయడానికి ఒక్క కాలమ్ ని మాత్రమే పోస్ట్ చేస్తామని. సో ఆఫ్టర్ దట్ అంటే క్యాష్ బుక్ లో నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. సింగిల్ క్యాష్ బుక్ అని, అలాగే డబుల్ కాలమ్ క్యాష్ బుక్ అని, 3 కాలమ్ అని చెప్పి. సో ప్రీవియస్ క్లాస్ లో సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ చూసాం. ప్రజెంట్ ఇప్పుడు టుడే క్లాస్ లో దెన్ వీఆర్ డిస్కస్ అబౌట్ ద డబుల్ కాలమ్ క్యాష్ బుక్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ డబుల్ కాలమ్ క్యాష్ బుక్? డబుల్ కాలమ్ క్యాష్ బుక్ మీన్స్ ఫర్ ద పోస్టింగ్ ఆఫ్ ద అమౌంట్ ని పోస్ట్ చేయడానికి దెన్ ఇట్ కెన్ బి ప్రిపేర్ ద అనదర్ కాలమ్. అంటే రెండు వైపులా కూడా క్యాష్ బుక్ లో రెండు వైపులా కూడా దెన్ ఇట్ కెన్ బి పోస్టింగ్ ఫర్ ద అమౌంట్ పోస్ట్ చేయడానికి ఒకటి డిస్కౌంట్ అలాగే ఒకటి అమౌంట్ కాలమ్ కి పోస్టింగ్ చూపించడం అనేది చేస్తాం. సో డబుల్ కాలమ్ క్యాష్ బుక్. In this cash book, there are 2 columns for the amount. సో సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ లో డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ సైడ్ కానీ క్రెడిట్ సైడ్ కానీ ఓన్లీ అమౌంట్ పోస్టింగ్ చేయడానికి ఒక కాలమ్ ని మాత్రమే మెయింటైన్ చేసాం. డబుల్ కాలమ్ క్యాష్ బుక్ వచ్చేవాడికి సో యాజ్ లైక్ సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ ని ఎలా అయితే మెయింటైన్ చేస్తున్నామో సేమ్ అలాగే ప్రిపేర్ చేస్తూ ఇట్ కెన్ బి యాడింగ్ ఆఫ్ ద అనదర్ కాలమ్. సో ఇంకొక కాలమ్ ని ఫర్ ద పోస్టింగ్ ఆఫ్ ద అమౌంట్ పోస్ట్ చేయడానికి ఇంకొక కాలమ్ అనేది యాడ్ చేయడం అనేది చేస్తాం. సో ఆ కాలమ్స్ లో కూడా ఒకటి నార్మల్ అమౌంట్ పోస్ట్ చేయడానికి, అనదర్ కాలమ్ ఫర్ ద డిస్కౌంట్ అమౌంట్ పోస్ట్ చేయడానికి చూపిస్తాం. సో ఇన్ దిస్ క్యాష్ బుక్ దేర్ ఆర్ ద 2 కాలమ్స్. సో కాలమ్స్ అనేవి అమౌంట్ పోస్ట్ చేయడానికి 2 కాలమ్స్ ఫర్ ద అమౌంట్ ఈచ్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్. క్యాష్ బుక్ లో రెండు వైపులా కూడా ఏమవుతుంది అంటే అమౌంట్ పోస్టింగ్ చేయడానికి వీఆర్ ప్రిపేర్ ఆఫ్ ద 2 కాలమ్స్. వన్ ఈజ్ ఫర్ ద క్యాష్ ఆర్ బ్యాంక్ అంటే ట్రాన్సాక్షన్ చూపించేటప్పుడు క్యాష్ బ్యాంక్ ఒకటి. సో అలాగే అనదర్ వన్ ఇస్ ద డిస్కౌంట్. ఒక కాలం ఏమో క్యాష్ బ్యాంక్ అమౌంట్ పోస్ట్ చేయడానికి, అలాగే ఇంకొక కాలం ఏమో డిస్కౌంట్ పోస్ట్ చేయడానికి. అంటే ఈ డబుల్ కాలమ్ క్యాష్ బుక్ వచ్చేపాటికి సో క్యాష్ బుక్ అన్నా సరే ఒక్కొక్కసారి సమ్ లో అడిగినప్పుడు కాలమ్ విత్ ద బ్యాంక్ కాలమ్ తో అకౌంట్ మెయింటైన్ చేయండి అని చెప్తున్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ద క్యాష్ ప్లేస్ లో బ్యాంక్ కాలమ్ ని మనం పోస్ట్ చేసుకుని సమ్మని చూపించడం అనేది చేస్తాం. అంటే ఈ డబుల్ కాలమ్ క్యాష్ బుక్ వచ్చేపాటికి రెండు వైపులా కూడా ఎక్స్ట్రాగా ఇంకొక కాలమ్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఒకటేమో క్యాష్ బ్యాంక్ అమౌంట్ పోస్ట్ చేయడానికి, సో అనదర్ కాలమ్ అనేది డిస్కౌంట్ పోస్టింగ్ చూపించడానికి. So in double column cash book, an additional column provided for the discount on the debit side, discount allowed column. So discount posting చూపించడానికి అడిషనల్ కాలమ్ రెండు వైపులా కూడా ఎక్స్ట్రాగా ఫర్ ద పోస్టింగ్ ఆఫ్ అమౌంట్ తో పాటు ఎక్స్ట్రాగా ఒక డిస్కౌంట్ కాలమ్ ని పోస్ట్ చేస్తామని చెప్తున్నాం. అడిషనల్ కాలమ్ ఇస్ ప్రొవైడెడ్ ఫర్ ద డిస్కౌంట్ ని ప్రొవైడ్ చేయడానికి ఎక్స్ట్రాగా అంటే నార్మల్ అమౌంట్ తో పాటు డిస్కౌంట్ ని పోస్టింగ్ చేయడానికి ఒక కాలమ్ ని ప్రిపేర్ చేస్తాం. ఆన్ డెబిట్ సైడ్ సో అకౌంట్ వేసేటప్పుడు డబుల్ కాలమ్ క్యాష్ బుక్ వేసేటప్పుడు డెబిట్ సైడ్ డిస్కౌంట్ అలౌడ్, డెబిట్ సైడ్ చూపించేటప్పుడేమో డిస్కౌంట్ అలౌడ్ అని. సో ఆన్ ద క్రెడిట్ సైడ్ డిస్కౌంట్ రిసీవ్డ్, సో క్యాష్ అని. అలాగే క్రెడిట్ సైడ్ కూడా క్యాష్ తో పాటు డిస్కౌంట్ రిసీవ్డ్. డెబిట్ సైడ్ చూపించేటప్పుడేమో డిస్కౌంట్ అలౌడ్ అని, అలాగే క్రెడిట్ సైడ్ చూపించేటప్పుడేమో డిస్కౌంట్ రిసీవ్డ్ అని. అలౌడ్ కాలమ్ అండ్ ఆన్ ద క్రెడిట్ సైడ్ డిస్కౌంట్ రిసీవ్డ్ కాల్. అంటే ఈ డిస్కౌంట్ పోస్టింగ్ చూపించేటప్పుడు డెబిట్ సైడ్ ఏమో డిస్కౌంట్ అలౌడ్ అని, అలాగే క్రెడిట్ సైడ్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని చెప్పి పోస్టింగ్ చూపిస్తాం. ఆఫ్టర్ దట్ సో డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్డ్ అని చెప్తున్నాం. అంటే అమౌంట్ ని పోస్టింగ్ చేయడానికి ఆ డిస్కౌంట్ కాలమ్ ని పోస్ట్ చేయడానికే అని చెప్పి. సో అట్ ద టైమ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఫర్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద సప్లైస్ ద కస్టమర్స్ ఆ అమౌంట్ ని తొందరగా రిసీవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో దే ఆర్ రెడ్యూసింగ్ ఆఫ్ సమ్ వాల్యూ. ఆ పర్సన్స్ ఆ ట్రేడర్స్ దగ్గర నుంచి కానీ లేదా కస్టమర్ సప్లైస్ దగ్గర నుంచి కానీ అమౌంట్ ని తొందరగా రిసీవ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో దే ఆర్ రెడ్యూసింగ్ ఆఫ్ సమ్ వాల్యూ యాజ్ ఎ డిస్కౌంట్, కొంత మొత్తాన్ని డిస్కౌంట్ కింద తగ్గించుకొని సో రిమైనింగ్ అమౌంట్ ని రిసీవ్ చేసుకోవడం అనేది చేస్తారు. సో దే కెన్ బి రెడ్యూసింగ్ ఆఫ్ ఎ వాల్యూ. ఆ ఎంత వాల్యూని అయితే రెడ్యూసింగ్ చేస్తున్నారో ఆ రెడ్యూస్ చేసే వాల్యూని దెన్ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఏ డిస్కౌంట్. దాన్ని డిస్కౌంట్ కింద ట్రీట్ చేస్తాం. డిస్కౌంట్ ఈజ్ ఏ ఇన్సెంటివ్ గివెన్ బై ద క్రెడిటర్. So for the encouragement, incentive and encouragement creditor to the debtor for the prompt payment.
సో రెగ్యులర్ పేమెంట్ జరగాలి అన్న ఉద్దేశంతో ఆ అమౌంట్ అనేది ప్రాంప్ట్ పేమెంట్ జరగాలి, కస్టమర్స్ దగ్గర నుంచి కానీ సప్లైస్ దగ్గర నుంచి కానీ ప్రాంప్ట్ పేమెంట్ జరగాలి అన్న ఉద్దేశంతో ఇన్సెంటివ్ గివెన్, దే ఆర్ గివెన్ ద సమ్ డిస్కౌంటింగ్ వాల్యూ, కొంత వాల్యూని అనేది రెడ్యూస్ చేయడం అనేది చేస్తారు. సో డిస్కౌంట్ ఇస్ ద టూ టైప్స్. యాక్చువల్గా డిస్కౌంట్ అనేది మనం డబుల్ కాలం క్యాష్ బుక్ లో చూపించేటప్పుడు డిస్కౌంట్ రిసీవ్డ్ అని, డిస్కౌంట్ అలౌడ్ అని చెప్తున్నాం. అయితే ఈ డిస్కౌంట్ చూపించేటప్పుడు కూడా దెన్ ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఏ క్యాష్ డిస్కౌంట్. సో ఒకటి క్యాష్ డిస్కౌంట్ కింద, అనదర్ వన్ ట్రేడ్ డిస్కౌంట్. సో ఒకటేమో ఈ డిస్కౌంట్ లో ఒకటి క్యాష్ డిస్కౌంట్ కింద, అనదర్ వన్ ట్రేడ్ డిస్కౌంట్ కింద ట్రీట్ చేస్తాం. ఈ ట్రేడ్ డిస్కౌంట్ అనేది ఆల్రెడీ మనం సబ్సిడరీ బుక్ లో చూసాం. ట్రేడ్ డిస్కౌంట్ అంటే సో హూ ఆర్ ద హోల్సేలర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి హోల్సేలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అమౌంట్ ని రెడ్యూస్ చేసుకుంటూ ఈ ట్రేడ్ డిస్కౌంట్ అనేది షుడ్ నాట్ బి షోన్ ఇన్ ద బుక్స్. మనం ఎక్కడా కూడా అమౌంట్ పోస్టింగ్ చేసే ఆఫ్టర్ రిడక్షన్ ఆఫ్ ద ట్రేడ్ డిస్కౌంట్ వాల్యూ, ఈ ట్రేడ్ డిస్కౌంట్ వాల్యూని రెడ్యూస్ చేసిన తర్వాతే అమౌంట్ ని పోస్ట్ చేయడం అనేది చేసాం. కాబట్టి ఈ ట్రేడ్ డిస్కౌంట్ అనేది మనం ఎక్కడా కూడా అకౌంట్స్ లో చూపించడం అనేది చేయరు. ఏం చేస్తారు అంటే ఆఫ్టర్ రెడ్యూసింగ్ ఆఫ్ ఏ ట్రేడ్ డిస్కౌంట్, ఈ ట్రేడ్ డిస్కౌంట్ వాల్యూని రెడ్యూస్ చేసిన తర్వాత మాత్రమే అమౌంట్ ని పోస్ట్ చేయడం అనేది చూపిస్తారు. సో అలాగే క్యాష్ డిస్కౌంట్ అంటే ఫర్ ద ఇన్సెంటివ్ గివెన్ బై ద క్రెడిటర్, ఆ అమౌంట్ మనం రిటర్న్ తీసుకునేటప్పుడు సో ఎంకరేజ్మెంట్ కోసం తొందరగా వసూలు చేయాలి అన్న ఉద్దేశంతో రెడ్యూసింగ్ ఆఫ్ ఏ సమ్ వాల్యూ, కొంత వాల్యూని తగ్గించడం అనేది చేస్తారు. సో దీంట్లో వన్ ఈస్ ట్రేడ్ డిస్కౌంట్, ద డిస్కౌంట్ గివెన్ బై ద సెల్లర్ టు ద బయర్. సో ఈ డిస్కౌంట్ అనేది సెల్లర్ బయర్ కి ఇస్తా ఉంటారు, ఈజ్ నోన్ యాజ్ ద ట్రేడ్ డిస్కౌంట్. ఈ డిస్కౌంట్ వచ్చే వాడికి దిస్ డిస్కౌంట్ ఇస్ షోన్ ఇన్ ద ఇన్వాయిసెస్. స్టాక్ ఏదైతే మనం పర్చేస్ చేస్తున్నామో ఆ పర్చేస్ చేసిన స్టాక్స్ మీదే ఇన్వాయిస్ యాజ్ ఏ డిడక్షన్ ఫ్రమ్ ద క్యాటలాగ్ ప్రైజెస్. సో ఆల్రెడీ హోల్సేలర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో హూ ఆర్ ద సేమ్ లైన్ ఆఫ్ ఏ బిజినెస్. సో ఆ బిజినెస్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి హోల్సేలర్స్ కి, హోల్సేలర్స్ దగ్గర నుంచి రీటైలర్స్ కి దీన్ని ప్రొవైడ్ చేయడం అనేది చేస్తారు. ఈ క్యాటలాగ్ ప్రైస్ అంటే ఆల్రెడీ వాళ్ళు ప్రైస్ లిస్ట్ ఇస్తారు, ఆ ప్రైస్ లిస్టులు దాని ప్రకారం ద రెడ్యూసింగ్ ఆఫ్ సమ్ వాల్యూ ఆన్ ద ఇన్వాయిసెస్. సో స్టాక్ వాల్యూ ఏదైతే ఉందో ఆ స్టాక్ వాల్యూ మీద కొంత అమౌంట్ ని రెడ్యూస్ చేయడం అనేది చేస్తారు. డిడక్షన్ ఫ్రమ్ ద క్యాటలాగ్ ప్రైజెస్, దట్ మీన్స్ ఆఫ్ ఎ లిస్ట్ ప్రైస్. సో లిస్ట్ ప్రైస్ మీద కొంత వాల్యూని తగ్గించి అండ్ ద అకౌంట్ ఈస్ ప్రిపేర్డ్ బై ద టేకింగ్ ద నెట్ అమౌంట్. సో ఇక్కడ మనం వాల్యూ చూపించేటప్పుడు కూడా వాట్ ఆర్ ద నెట్ వాల్యూ ఆఫ్టర్ రెడ్యూసింగ్ ఆఫ్ ఎ ట్రేడ్ డిస్కౌంట్. సో ఆ ట్రేడ్ డిస్కౌంట్ వాల్యూని తగ్గించిన తర్వాత మాత్రమే నెట్ వాల్యూ ఏదైతే ఉందో దాని మీద మాత్రమే మనం అకౌంట్స్ లో చూపించడం అనేది చేస్తాం. అంటే అట్ ద టైమ్ ఆఫ్ ద ప్రిపేర్ ఆఫ్ ద సబ్సిడరీ బుక్స్, సో మనం సబ్సిడరీ బుక్ ని ప్రిపేర్ చేసినప్పుడు పర్చేసింగ్ ఆఫ్ ఏ గూడ్స్ అని చెప్పి పర్చేసెస్ ట్రేడ్ డిస్కౌంట్ 10% ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 వాల్యూ 10% డిస్కౌంట్ అయితే మనం చూపించింది అంటే ఆల్రెడీ ఇది ప్రీవియస్ క్లాస్ లో సబ్సిడరీ బుక్స్ లో చూపించాం. సో ఈ 10,000 వాల్యూలోంచి ట్రేడ్ డిస్కౌంట్ వాల్యూ 1,000 రెడ్యూస్ చేసిన తర్వాత ఫైనల్లీ వీ షోస్ దట్ ద నెట్ అమౌంట్. ఫైనల్ గా ట్రేడ్ డిస్కౌంట్ అనేది ఎక్కడ మనం సమ్లో చూపించకుండా జస్ట్ ఆఫ్టర్ రెడ్యూసింగ్ ఆఫ్ ఎ వాల్యూ, ఆ వాల్యూని తగ్గించిన తర్వాతే చూపిస్తాం. అంటే ఈ ట్రేడ్ డిస్కౌంట్ వేసేటప్పుడు సో ఇట్ కెన్ బి రెడ్యూసింగ్ ఆఫ్ ఏ క్యాటలాగ్ ప్రైజెస్, లిస్ట్ ప్రైస్ లో ఉన్న దాని ప్రకారం హూ ఆర్ ద సేమ్ లైన్ ఆఫ్ ఏ బిజినెస్, హోల్సేలర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, రీటైల్స్ వీళ్ళ మధ్య మాత్రమే ఈ ట్రేడ్ డిస్కౌంట్ అనే, ట్రేడ్ మీన్స్ ఏ బిజినెస్. సో ఈ బిజినెస్ డిస్కౌంట్ అనేది వాళ్ళకు మాత్రమే రిలేటెడ్ ఉంది. ఈ ట్రేడ్ డిస్కౌంట్ అనేది హ్యాస్ ద ట్రేడ్ డిస్కౌంట్ should not be recorded in the books of accounts. ఈ డిస్కౌంట్ చూపించేటప్పుడు ఆఫ్టర్ రెడ్యూసింగ్ ఆఫ్ ఎ వాల్యూ, దీన్ని తగ్గించిన తర్వాతే మనం అకౌంట్స్ లో చూపిస్తాము తప్ప సో ట్రేడ్ డిస్కౌంట్ 1,000 నార్మల్ నెట్ వాల్యూ 9,000 అని చెప్పి మనం సబ్సిడరీ బుక్స్ లో ఎక్కడా కూడా చూపించలేదు. జస్ట్ ఏం చేసాము అంటే ఆఫ్టర్ రెడ్యూసింగ్ ఆఫ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ ట్రేడ్ డిస్కౌంట్, ఆ ట్రేడ్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేసిన తర్వాతే మనం సో ఫైనల్లీ నెట్ అమౌంట్ వాల్యూ మాత్రమే చూపించాం. ట్రేడ్ డిస్కౌంట్ అనేది జస్ట్ షుడ్ నాట్ బి షోన్ ఇన్ ద బుక్స్, ఎక్కడా కూడా అకౌంట్ బుక్స్ లో మనం ఎక్కడా చూపించడం అనేది జరగదన్నమాట. నెక్స్ట్ డిస్కౌంట్, cash discount, the discount given for the prompt and early payment. సో డిస్కౌంట్ అనేది ఫర్ ద ఎర్లీ పేమెంట్, ముందే రావాలి, ముందే తీసుకోవాలి, ముందే రప్పించాలి అనే ఉద్దేశంతో ఎంకరేజింగ్ ఆఫ్ ఏ క్యాష్ డిస్కౌంట్. క్యాష్ డిస్కౌంట్ అనేది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు.
The discount given by the prompt and early payment is called cash discount. So for example, ఓ 10,000 అమౌంట్ రావాలి. ఆ 10,000 అమౌంట్ లో సో ముందే ఇచ్చేస్తే 500 రెడ్యూస్ చేస్తున్నాము అంటే ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద క్రెడిటర్, ఆ క్రెడిటర్ కి బెనిఫిట్ వస్తుంది అన్న ఉద్దేశంతో ముందే ఆ ప్రాంప్ట్ పేమెంట్ అనేది ముందే జరగడం వల్ల ఇక్కడ ఈ క్యాష్ డిస్కౌంట్ అనేది ఏం జరుగుతుంది అంటే ఎర్లీ ప్రాంప్ట్ పేమెంట్ జరగడం, ముందే రావాలి. సో రెగ్యులర్ గా మనకు రావాల్సిన అమౌంట్ రప్పించాలి అన్న ఉద్దేశంతో ద ట్రేడర్ ప్రొవైడింగ్ ఆఫ్ ఎ క్యాష్ డిస్కౌంట్. సో ఆ ట్రేడర్ క్యాష్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ట్రేడ్ డిస్కౌంట్ అనేది ఓన్లీ ఫర్ ద హూ ఆర్ ద బిజినెస్ పర్సన్స్ కి మాత్రమే ట్రేడ్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే మ్యానుఫ్యాక్చర్స్, హోల్సేలర్స్, రీటైలర్స్ వీళ్ళకి మాత్రమే. సో క్యాష్ డిస్కౌంట్ అంటే ఫైనల్ కన్జ్యూమర్స్ కి ప్రొవైడ్ చేస్తూ సో ప్రాంప్ట్ గా ముందే తీసుకురావాలి, రెగ్యులర్ పేమెంట్ జరగాలి అన్న ఉద్దేశంతో దే ఆర్ రెడ్యూసింగ్ ఆఫ్ సమ్ వాల్యూ, వాళ్ళు పర్చేస్ చేసిన వాల్యూలోంచి కొంత వాల్యూని రెడ్యూస్ చేయడం అనేది చేస్తారు. సో ఆన్ దట్ discount given or allowed, that means we are providing of a discount. So discount given or allowed by the trader to his customers, that means business person he can be providing of a discount amount to the customers ki provide cheyadam ane cheస్తారు. It is recorded on the debit side of cash book. సో క్యాష్ బుక్ లో దాన్ని రికార్డ్ చేసేటప్పుడు బుక్ లో డెబిట్ సైడ్ డిస్కౌంట్ అలౌడ్ అని చెప్పి పోస్టింగ్ చూపిస్తారు. డిస్కౌంట్ గివెన్ అలౌడ్ బై ద ట్రేడర్ టు హిస్ కస్టమర్స్. సో ఎర్లీ పేమెంట్ జరగాలి, ప్రాంప్ట్ పేమెంట్ జరగాలి అన్న ఉద్దేశంతో ద ట్రేడర్ హీ కెన్ బి ప్రొవైడింగ్ ఆఫ్ ఏ డిస్కౌంటింగ్ ఫర్ ద కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయడం అనేది చేస్తారు. సో ఆ కస్టమర్స్ కి ప్రొవైడ్ చేసిన డిస్కౌంట్ ఏదైతే ఉందో దెన్ ఇట్ షోస్ దట్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ఏ క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ ని పోస్టింగ్ చేయడం అనేది చూపిస్తాం. సో అలాగే డిస్కౌంట్ రిసీవ్డ్ బై ఏ ట్రేడర్ ఫ్రమ్ హిస్ క్రెడిటర్. అలౌడ్ మీన్స్ ద ట్రేడర్ ప్రొవైడింగ్ ఆఫ్ ఏ డిస్కౌంట్ కస్టమర్స్ కి ఇస్తా ఉంటాం. సో ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ మీన్స్ ద బిజినెస్ పర్సన్ హీ కెన్ బి రిసీవింగ్ ఆఫ్ ఏ డిస్కౌంట్ ఫ్రమ్ ద సప్లైస్. సో ఎవరి దగ్గర నుంచి అయితే క్రెడిట్ బేసిస్ మీద పర్చేస్ చేస్తున్నారు, సో ఆ పర్చేస్ చేసిన స్టాక్ ఏదైతే ఉంటుందో దానికి ఫ్రమ్ హిస్ కస్టమర్స్ ఫర్ హిస్ ప్రాంప్ట్ పేమెంట్ ఆఫ్ మనీ. సో రెగ్యులర్ గా అమౌంట్ పే చేయాలి అన్న ఉద్దేశంతో ఏంటంటే క్రెడిటార్స్ దగ్గర నుంచి వీఆర్ రిసీవింగ్ ద పర్సన్ హూ కెన్ బి బిజినెస్, ఆ బిజినెస్ చేసే పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ డిస్కౌంట్ వాల్యూని అనేది రిసీవ్ చేసుకుంటారు. సో డిస్కౌంట్ అలౌడ్ మీన్స్ ట్రేడర్ ప్రొవైడింగ్ ఆఫ్ ఏ డిస్కౌంట్ టు ద కస్టమర్స్. తన దగ్గరకు వచ్చి పర్చేస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిస్కౌంట్ అనేది అలౌ చేస్తారు. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే హీ కెన్ బి టేకెన్ ఆఫ్ ద డిస్కౌంట్ ఫ్రమ్ హిస్ క్రెడిటర్. సో తను ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేస్ చేస్తున్నారో ఆ పర్చేస్ చేసే పర్సన్స్ దగ్గర నుంచి హీ కెన్ బి రెడ్యూసింగ్ ఆఫ్ ఏ వాల్యూ, ఆ రెడ్యూసింగ్ చేసిన వాల్యూని అనేది తగ్గిస్తారు. ప్రాంప్ట్ పేమెంట్ ఆఫ్ మనీ ఇట్ ఈస్ రికార్డెడ్ ఆన్ ద క్రెడిట్ సైడ్ ఆఫ్ క్యాష్. సో డిస్కౌంట్ అలౌడ్ నేమో క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ చూపిస్తాం, అలాగే డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది క్యాష్ బుక్ లో క్రెడిట్ సైడ్ పోస్టింగ్ చూపించడం అనేది చేస్తాం. అంటే సో క్యాష్ డిస్కౌంట్ అనేది దాన్ని షోస్ ద అకౌంట్స్ లో చూపించడం అనేది చేస్తాం. ట్రేడ్ డిస్కౌంట్ అనేది షుడ్ నాట్ బి షోన్ ద అకౌంట్స్, క్యాష్ డిస్కౌంట్ మాత్రం కంపల్సరీ చూపిస్తాం. అదే ఒక అక్కడ మనం ప్రిపేర్ చేసేది క్యాష్ బుక్ అయితే కనుక డెబిట్ సైడ్ డిస్కౌంట్ అలౌడ్ అని, క్రెడిట్ సైడ్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని చెప్పి పోస్టింగ్ చూపిస్తాం. డిస్కౌంట్ అలౌడ్ అంటే దెన్ ద ట్రేడర్ గివెన్ ద డిస్కౌంట్ టు ద కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయడం అనేది చేస్తారు. అదే డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే హీ కెన్ బి టేకెన్ ఆఫ్ ద డిస్కౌంట్ ఫ్రమ్ హిస్ క్రెడిటార్స్ దగ్గర నుంచి ఆ అమౌంట్ ని రిసీవ్ చేసుకోవడం అనేది చేస్తారు. సో ఆఫ్టర్ దట్ there are two types of the double column cash book. సో క్యాష్ బుక్ లో కూడా అంటే ఈ డబుల్ కాలమ్ క్యాష్ బుక్ లో కూడా దెన్ ఇట్ హ్యాస్ ద టూ టైప్స్. సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ లో మెయింటైన్ చేసేటప్పుడు ఒక్క కాలమే మెయింటైన్ చేస్తాము అని చెప్తాం. సో ఇక్కడ డబుల్ కాలమ్ లో కూడా మెయింటైన్ చేసేటప్పుడు అనదర్ కాలమ్, ఆ క్యాష్ కాలమ్ తో పాటు అనదర్ గా ఒక డిస్కౌంట్ కాలమ్ ని బోత్ సైడ్స్ ని ప్రిపేర్ చేస్తామని చెప్తాం. సో అయితే ఈ డబుల్ కాలమ్ క్యాష్ బుక్ లో దే ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ద డబుల్ కాలమ్ క్యాష్ బుక్. అంటే రెండు రకాలైన క్యాష్ బుక్ లు మెయింటైన్ చేస్తాం. ఒకటి క్యాష్ కాలమ్ తో మెయింటైన్ చేసే బుక్ ఒకటి, అలాగే ఒకటి అదర్ దెన్ ద క్యాష్. సో సమ్ ఆర్గనైజేషన్ దే ప్రిఫర్ ఓన్లీ ద చెక్స్. కొన్ని ఆర్గనైజేషన్స్ బిజినెస్ చేసే పర్సన్స్ అనేవాళ్ళు సో క్యాష్ కు బదులుగా చెక్కుల రూపంలో ప్రొవైడ్ చేస్తారు.
దే కెన్ బి ఇష్యూయింగ్ ఆర్ రిసీవింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద చెక్స్. తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ అనేది సో చెక్కుల రూపంలోనే జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి టైంలో ఇన్స్టెడ్ ఆఫ్ ద క్యాష్ కు బదులుగా వి షో ద బ్యాంక్ కాలం, క్యాష్ బదులుగా బ్యాంక్ కాలంలోనే చూపిస్తాం. సో అటువంటి టైంలో మనం చూపించేటప్పుడు క్యాష్ బుక్ విత్ బ్యాంక్ అండ్ డిస్కౌంట్ కాలం. సో ఇక్కడ మనం చూపించే ఈ రెండు బుక్స్ లో కూడా అంటే క్యాష్ డబుల్ కాలం క్యాష్ బుక్ లో కూడా ఒకటి క్యాష్ కాలంతో, లేదు అంటే కనుక బ్యాంక్ కాలంతో. అంటే ట్రేడర్ అనేవాడు అన్ని చెక్స్ త్రూ ద చెక్స్ మెయింటైన్ చేస్తున్నారు అంటే కనుక అటువంటి టైంలో ఇన్స్టెడ్ ఆఫ్ ద క్యాష్ కు బదులుగా బ్యాంకును చూపించడం అనేది చేస్తాం. సో నార్మల్ అంటే క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ సైడ్, అలాగే క్రెడిట్ సైడ్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్. ఇన్ కేస్ బ్యాంక్ కాలం మెయింటైన్ చేస్తున్నారు అంటే అదర్ దెన్ ద క్యాష్ కు బదులుగా సో బోత్ సైడ్స్ వీ కెన్ బి రైట్ యాజ్ ఏ బ్యాంక్ కాల్. సో మనం చూపించేటప్పుడు క్యాష్ బదులుగా బ్యాంక్ అని ప్రొవైడ్ చేయడం అనేది చేస్తాం. సో ఫస్ట్ వన్ క్యాష్ బుక్ విత్ క్యాష్ అండ్ డిస్కౌంట్ కాలమ్స్. సో ఇక్కడ మనం 2 టైప్స్ ఆఫ్ డబుల్ కాలం క్యాష్ బుక్ అన్నాం. అందుట్లో ఒకటి క్యాష్ బుక్ అనేది క్యాష్ అండ్ డిస్కౌంట్ కాలమ్స్. ఆ కాలమ్స్ అమౌంట్ పోస్టింగ్ చేయడానికి ఒకటి క్యాష్ కాలం కింద, రెండోది డిస్కౌంట్ కాలం కింద పోస్టింగ్ చూపిస్తాం. దాంట్లో ఇన్ అన్ ఆర్గనైజేషన్ వేర్ దెర్ ఆర్ ఓన్లీ క్యాష్ రిసిప్ట్స్, సింగిల్ కాలం క్యాష్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు చూపించాం. సో ఆల్ ద క్యాష్ రిసిప్ట్స్ కెన్ బి పోస్టింగ్ టు ద డెబిట్ సైడ్. క్యాష్ రిసిప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా డెబిట్ సైడ్ పోస్టింగ్ చేస్తాము. సో ఆల్ ద క్యాష్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా క్రెడిట్ సైడ్ పోస్టింగ్ చేస్తాము. ఇక్కడ కూడా డబుల్ కాలం క్యాష్ బుక్ లో కూడా సేమ్ రిసిప్ట్స్ ఏవైతే ఉంటాయో డెబిట్ సైడ్, పేమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్రెడిట్ సైడ్ పోస్టింగ్ చూపిస్తాం. సో ఇన్ ఆర్గనైజేషన్ వేర్ దేర్ ఆర్ ఓన్లీ క్యాష్ రిసిప్ట్స్ అండ్ ద క్యాష్ రిసిప్ట్స్ క్యాష్ పేమెంట్స్ మాత్రమే మనం ప్రిపేర్ చేసి పోస్టింగ్ చేసేటట్టుంటే ద క్యాష్ బుక్ విత్ క్యాష్ అండ్ డిస్కౌంట్ కాలం. సో మనం మెయింటైన్ చేసే బుక్ ఏదైతే ఉంటుందో అది క్యాష్ అండ్ డిస్కౌంట్ కాలమ్స్ కింద మెయింటైన్ చేయడం అనేది చేస్తాం. అంటే ఓన్లీ రికార్డింగ్ ఆఫ్ ఏ క్యాష్ ట్రాన్సాక్షన్, క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే, అదర్ దన్ ద చెక్స్ రూపంలో ఏమీ కాకుండా వెన్ వీ కెన్ బి రిసీవింగ్ ఆర్ వీ కెన్ బి పేయింగ్, రిసీవ్ చేసుకునేది కానీ పే చేసేది కానీ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద క్యాష్ ఫ్లో చూస్తే కనుక అటువంటి టైంలో క్యాష్ బుక్ విత్ క్యాష్ అండ్ డిస్కౌంట్ కాలం కింద చూపిస్తాం. సో అదే చెప్తున్నారు చూడండి, ఇన్ అన్ ఆర్గనైజేషన్ there are only cash receipts and cash payments. సో ఎక్సెప్ట్ ద చెక్స్ కాకుండా క్యాష్ రూపంలో మాత్రమే రిసిప్ట్స్ పేమెంట్స్ కనుక తీసుకుంటే వాటన్నిటిని కూడా ఈ డబుల్ కాలం క్యాష్ బుక్ ఏదైతే ఉందో క్యాష్ బుక్ విత్ క్యాష్ అండ్ డిస్కౌంట్ కాలం, క్యాష్ డిస్కౌంట్ కాలం లో పోస్టింగ్ చేస్తాం. ఒకవేళ కనుక చెక్స్ తీసుకుంటే సో ఈ క్యాష్ డిస్కౌంట్ కాలం ప్రిపేర్ చేసేటప్పుడు ఇన్ దిస్ క్యాష్ బుక్ క్యాష్ కాలమ్స్ ఆర్ టు బి బ్యాలెన్స్డ్. అంటే ఆల్రెడీ సింగిల్ కాలం క్యాష్ బుక్ చేసి సో మనం సింపుల్ అండ్ సింగిల్ కాలం క్యాష్ బుక్ చేసేటప్పుడు డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ పోస్టింగ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ సైడ్ 5,000 క్రెడిట్ సైడ్ 3,000 ఉంటే డిఫరెన్స్ వాల్యూ కెన్ బి then it can be shows that the carry down, ఆ డిఫరెన్స్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని క్యారీ డౌన్ కింద చూపించేసి ఇక్కడ మనం రిమైనింగ్ అమౌంట్ అనేది బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేసి బ్రాడ్ డౌన్ చేయించడం అనేది చూసాం. అంటే సింపుల్ కాలం క్యాష్ బుక్ లో మనకు ఉండేది ఒక్క కాలమే కాబట్టి సో ఆ క్యాష్ కాలం ఏదైతే ఉందో దాన్ని పోస్టింగ్ చూపించి రెండు వైపులా కూడా హైయర్ వాల్యూని తీసుకుని ఆ రెడ్యూసింగ్ వాల్యూని బ్యాలెన్స్ క్యారీ డౌన్ కింద చూపించి బ్రాడ్ డౌన్ చేస్తాం. సో మనకి డబుల్ కాలం క్యాష్ బుక్ వచ్చేపాటికి ఇట్ కెన్ బి యాడింగ్ ఆఫ్ అనదర్ కాలం, ఆ అమౌంట్ కాలం తో పాటు ఎక్స్ట్రా డిస్కౌంట్ కాలం అనేది కూడా మనం ప్రిపేర్ చేస్తాం. సో దాన్ని ఏం చూస్తుంటే ఇన్ దిస్ క్యాష్ బుక్ క్యాష్ కాలమ్స్ ఆర్ టు బి బ్యాలెన్స్డ్ లైక్ అదర్ లెడ్జర్ అకౌంట్స్. రిమైనింగ్ వాటి ఏవైతే మనం ప్రిపేర్ చేస్తున్నామో అంటే రిమైనింగ్ అకౌంట్స్ మనం ప్రిపేర్ చేసినప్పుడు ఏ రకంగా అయితే బ్యాలెన్స్ చేస్తున్నామో దీన్ని కూడా మనం అలాగే బ్యాలెన్స్ చేస్తాం. బట్ డిస్కౌంట్ కాలమ్స్ ఆర్ నాట్ బి బ్యాలెన్స్డ్. కానీ డిస్కౌంట్ కాలమ్స్ అనేవి మాత్రం అంటే ఇక్కడ మనం సింపుల్ క్యాష్ బుక్ సింగిల్ కాలం క్యాష్ బుక్ కాబట్టి మనకున్నది ఒక్క అమౌంట్ కాలం కాబట్టి రెండు వైపులా కూడా యాడ్ చేసుకుని బ్యాలెన్స్ వాల్యూ వేసి, కానీ ఇక్కడ డబుల్ కాలం క్యాష్ బుక్ వచ్చేపాటికి యాడింగ్ ఆఫ్ అనదర్ కాలం, ఇంకొక కాలం అనేది మనకి ఎక్స్ట్రా వస్తుంది. ఆ ఎక్స్ట్రా కాలం అనేది డిస్కౌంట్ కాలం. కానీ డిస్కౌంట్ కాలమ్స్ ఆర్ నాట్ బి బ్యాలెన్స్డ్. కానీ డిస్కౌంట్ కాలమ్స్ అనేది డెబిట్ సైడ్ ఉంటే టోటలింగ్ ఆఫ్ ఏ డెబిట్ కాలం, ఆ డెబిట్ సైడ్ ఉన్న డిస్కౌంట్ అలౌడ్ మొత్తాన్ని కూడా టోటల్ చేసి వేసేయడం,
అలాగే క్రెడిట్ సైడ్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్కౌంట్ రిసీవ్డ్ కింద పోస్టింగ్ చూపించడం అనేది చేస్తాం తప్ప బ్యాలెన్స్ అనేది చేయం. ఎందుకు చేయము అంటే దెర్ ఆర్ ఏ టోటల్ జస్ట్ ఆ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ని టోటల్ చేసి వదిలేస్తాం. ఎందుకంటే బికాస్ డిస్కౌంట్ అలౌడ్ ఈజ్ ఎ లాస్. డిస్కౌంట్ అలౌడ్ అనేది లాస్ అని చూపిస్తుంది. ఎందుకంటే ద ట్రేడర్ ప్రొవైడింగ్ ఆఫ్ ఎ కస్టమర్స్. సో ఈ డిస్కౌంట్ అనేది ట్రేడర్ కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నప్పుడు హీ కెన్ బి రెడ్యూసింగ్ ఆఫ్ సమ్ వాల్యూ, కొంత వాల్యూని తగ్గిస్తున్నాడు. అంటే ఆ వాల్యూ అనేది ఆ అమౌంట్ రాదు, ట్రేడర్ కి రాదు, కాబట్టి ఇట్స్ ఎ లాస్, ఆ లాస్ అమౌంట్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఈజ్ ఎ ప్రాఫిట్. ఇక్కడ మనం డిస్కౌంట్ అలౌడ్ అనేది కస్టమర్స్ కి ఇస్తున్నాం కాబట్టి మనకు ఆ అమౌంట్ ట్రేడర్ కి లాస్ అవుతుంది. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 నుంచి కస్టమర్స్ దగ్గర నుంచి తీసుకోవాల్సింది ఓన్లీ వీఆర్ రిసీవింగ్ ఆఫ్ 9,500. సో ఈ 500 రిసీవ్ చేసుకున్న దాంతో ఈ 500 రెడ్యూస్ చేస్తున్నాము అంటే ఇట్స్ ఏ లాస్ అమౌంట్. సో డిస్కౌంట్ అలౌడ్ అనేది లాస్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఈజ్ ప్రాఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రెడిటార్ కి పే చేసేటప్పుడు 10,000 పే చేయాల్సి వచ్చినప్పుడు మనం జస్ట్ 9,500 అమౌంట్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాం అనుకోండి. రిమైనింగ్ 500 అమౌంట్ ఏదైతే ఉందో మనం యాక్చువల్ గా పే చేయాల్సిన అమౌంట్ 10,000, కానీ యాక్చువల్ గా మనం పే చేస్తున్న అమౌంట్ 9,500 మాత్రమే. అంటే ఈ రిమైనింగ్ 500 అనేది ఇట్స్ ఏ ప్రాఫిట్. సో డిస్కౌంట్ అలౌడ్ అనేది లాస్, డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ప్రాఫిట్. కాబట్టి ఈ కాలమ్స్ అనేది షుడ్ నాట్ బి బ్యాలెన్స్డ్. దాని ఎక్కడా కూడా మనం బ్యాలెన్స్ చూపించకుండా జస్ట్ టోటలింగ్ ఆఫ్ ఏ బోత్ సైడ్స్, డిస్కౌంట్ కాలం డెబిట్ సైడ్ నా క్రెడిట్ సైడ్ ఏదైతే ఉందో దాని టోటలింగ్ మాత్రమే చూపించాలి. సో క్యాష్ బుక్ లో అంటే డబుల్ కాలం క్యాష్ బుక్ లో ఒకటేమో క్యాష్ బుక్ విత్ క్యాష్ అండ్ డిస్కౌంట్ కాలమ్ అని చెప్తున్నాం. అనదర్ వన్ క్యాష్ బుక్ విత్ బ్యాంక్ అండ్ డిస్కౌంట్ కాలమ్స్. సో అనదర్ బుక్ అనేది బ్యాంక్ అదర్ దన్ ద ఇన్స్టెడ్ ఆఫ్ ద క్యాష్ కాలం కి బదులుగా మనం ఇక్కడ బ్యాంకు కాలం అనేది మెయింటైన్ చేస్తాం. సో ఇన్ దట్ కాలం మోడర్న్ బిజినెస్ ఆర్గనైజేషన్ క్యారీ దే ట్రాన్సాక్షన్స్. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ లో ట్రేడర్ ఏం చేస్తారు అంటే ఇన్ సమ్ సిచ్యువేషన్ దే రిసీవ్డ్ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద చెక్స్ అండ్ ఆల్సో హీ కెన్ బి ఇష్యూయింగ్ ఆఫ్ ద ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద చెక్స్. సో రిసీవ్ చేసుకునే కానీ ఇష్యూ చేసే కానీ ఓన్లీ చెక్ల ఫార్మేషన్ లో కనుక చేస్తే అటువంటి టైంలో ఆర్ నాట్ బి టేకన్ ఆఫ్ ద ఎనీ క్యాష్ ఫార్మేషన్. ఎక్కడా కూడా క్యాష్ ఫార్మేషన్ అనేది ఉండదు. కాబట్టి అటువంటి టైంలో ఈ క్యాష్ కాలం కి బదులుగా బ్యాంకు కాలం అనేది పోస్ట్ చేస్తారు. సో అదే చూస్తున్నారు మోడర్న్ బిజినెస్ ఆర్గనైజేషన్ క్యారీ దే ట్రాన్సాక్షన్. ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేసేటప్పుడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద చెక్స్ త్రూ ద బ్యాంక్స్. ఆ చేసే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా సరే త్రూ ద చెక్స్ ద్వారా మాత్రమే. దే కెన్ బి రిసీవింగ్ ఆర్ ద ఇష్యూయింగ్, రిసీవ్ చేసుకునే టైంలో అయినా లేదా ఇష్యూ చేసుకునే సిచ్యువేషన్ లో అయినా సరే ఓన్లీ చెక్స్ రూపంలో మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేస్తే ద రిసిప్ట్ ఆఫ్ ద చెక్స్ అండ్ ద పేమెంట్ మేడ్ త్రూ ద చెక్స్. రిసీవ్ చేసుకునే అమౌంట్ కానీ లేదా పే చేసే అమౌంట్ కానీ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద చెక్స్ ఫార్మేషన్ లో కనుక చూపిస్తే అటువంటి సిచ్యువేషన్ లో మనం ప్రిపేర్ చేసేది బ్యాంక్ అండ్ డిస్కౌంట్ కాల్. సో అంటే రిసీవ్ చేసుకునేది కనుక ఓన్లీ టు ద చెక్స్ రూపంలో మాత్రమే రిసీవ్డ్ పేమెంట్ చేస్తే అటువంటి టైంలో ఇన్స్టెడ్ ఆఫ్ ద క్యాష్ కాలం బదులుగా ఏం చేస్తాము అంటే బ్యాంకు కాలం అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఆర్ మెన్షన్డ్ ఇన్ ద బ్యాంక్ కాలం ఆఫ్ ద క్యాష్ బుక్. సో అక్కడ మెన్షన్ చేసేటప్పుడు క్యాష్ బుక్ లో ఇక్కడ మనం యాక్చువల్ గా క్యాష్ కాలం అని మెయింటైన్ చేసేది ఏం చేస్తాము అంటే మనం అన్ని రిసీవ్ చేసుకునేది క్యాష్ రూపంలో రిసీవ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఈ బ్యాంక్ కాలంకి వచ్చేపాటికి ఓన్లీ చెక్స్ ని మాత్రమే రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి దెన్ వీ షోస్ దట్ ద బ్యాంక్ కాలం. ఆ క్యాష్ కు బదులుగా బ్యాంక్ కాలం అనేది మనం మెన్షన్ చేస్తాం. సో ఆఫ్టర్ దట్ దీన్ని బేస్ చేసుకుని సమ్స్ చూద్దాం. సో ఇన్ ద క్యాష్ బుక్ ఇన్స్టెడ్ ఆఫ్ ద క్యాష్ కాలం బ్యాంక్ కాలం ఇస్ ది ప్రొవైడెడ్ ఈచ్ సైడ్. సో అదే చెప్తున్నాం అన్ని చెక్స్ ఫార్మేషన్ లో రిసీవ్డ్ చెక్ ఫార్మేషన్ లో ఇష్యూ చేస్తున్నాం కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ద క్యాష్ కాలం. సో క్యాష్ కాలం చూపించాల్సిన బదులుగా బ్యాంక్ కాలం ప్రొవైడెడ్ ఆన్ ద ఈచ్ సైడ్. రెండు వైపులా కూడా ఏం చేస్తాము అంటే క్యాష్ కు బదులుగా బ్యాంక్ కాలం అనేది చూపిస్తాం. అండ్ ద బ్యాంక్ కాలం ఈజ్ బ్యాలెన్స్డ్ విచ్ గివ్స్ ద బ్యాలెన్సెస్ ఆఫ్ అమౌంట్ అట్ బ్యాంక్. సో ఇక్కడ మనం ఈ చూపించేటప్పుడు ఏమవుతుంది అంటే ఏదైతే క్యాష్ కాలం ని మనం ఎలా అయితే బ్యాలెన్సింగ్ చేస్తున్నామో యాజ్ ద బ్యాంక్ కాలం ని కూడా సో ఇక్కడ మనం బ్యాలెన్స్ చేసి వాట్ వీ హ్యావ్ ద యాక్చువల్ బ్యాంక్ బ్యాలెన్స్.
బ్యాంక్ బ్యాలెన్స్ లో ఎంత మెయింటైన్ చేస్తున్నాము అని చెప్పేసి ఈ బుక్ ను చూడంగానే మనం ఐడెంటిఫై చేసుకోవడం అనేది పాసిబిలిటీ అవుతుంది. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఈ 2 కాలమ్ బేస్ చేసుకుని సమ్స్ చూద్దాం. ప్రిపేర్ 2 కాలమ్ క్యాష్ బుక్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. మనకి ఇచ్చిన కింద డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని 2 కాలమ్ క్యాష్ బుక్ అనేది ప్రిపేర్ చేస్తాం. 2 ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ డబుల్ కాలమ్ క్యాష్ బుక్. 2 కాలమ్ క్యాష్ బుక్ అన్నా డబుల్ కాలమ్ క్యాష్ బుక్ అన్నా ఒకటే. సో క్యాష్ ఇన్ హ్యాండ్. క్యాష్ ఇన్ హ్యాండ్ మీన్స్ ఆల్రెడీ మనం సింగిల్ క్యాష్ బుక్ లో చూపించుకున్నాం. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ బ్యాలెన్సింగ్ మెయింటైన్ బై ద క్యాషియర్ దగ్గర ఏదైనా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే దెన్ ఇట్ షోస్ దట్ ద డెబిట్ బ్యాలెన్సెస్ ఓన్లీ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఏదైనా కనుక ట్రేడర్ ఇక్కడ మెయింటైన్ చేసేటప్పుడు క్యాషియర్ క్యాష్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే అటువంటి టైంలో టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చూపిస్తుంది. సో అంటే క్యాష్ అకౌంట్ ఎప్పుడు కూడా దెన్ ఇష్యూస్ దట్ ద బ్యాలెన్స్ ఆన్ ద క్యాష్ డెబిట్ సైడ్ మాత్రమే బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. మనకి ఇక్కడ సమ్ లో స్టార్ట్ చేసినప్పుడు క్యాష్ ఇన్ హ్యాండ్ అని చెప్తారు. దట్ మీన్స్ ద క్యాష్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ అమౌంట్ దెన్ ఇట్ పోస్టెడ్ ద టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఈ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ కింద చూపిస్తాం. నెక్స్ట్ received cash from Govind, discount allowed. Received cash means so all the receipts are posting in the debit side of a cash book, all the payments are posted the credit side of the cash book. మన ఇక్కడ చూపించేటప్పుడు రిసిప్ట్స్ ఏమన్నా ఉంటే డెబిట్ సైడ్, అలాగే పేమెంట్స్ ఏమన్నా ఉంటే క్రెడిట్ సైడ్ చూపించమన్నాం. ఇక్కడ మనకి రిసిప్ట్ క్యాష్ ఫ్రమ్ ద రిసిప్ట్, సో ఇట్ పోస్టెడ్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్ లో పోస్టింగ్ చూపించేటప్పుడు డెబిట్ సైడ్ అనేది పోస్ట్ చేస్తాం. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇట్స్ ఆల్సో రిసీవ్డ్ కాబట్టి ఇది కూడా మనం డెబిట్ సైడే చూపిస్తాం. క్యాష్ పేడ్ టు నరేష్, పేడ్ ఇట్స్ ఏ పేమెంట్. సో రిసిప్ట్స్ ఏమన్నా ఉంటే డెబిట్ సైడ్ అని చెప్తున్నాం, పేమెంట్స్ ఏమన్నా ఉంటే క్రెడిట్ సైడ్. క్యాష్ పేడ్ టు నరేష్ ఇట్స్ ఏ క్రెడిట్ సైడ్, బై నరేష్ అని చూపిస్తాం. డిస్కౌంట్ రిసీవ్డ్. రెంట్ పేడ్ ఇట్స్ ఆల్సో పేమెంట్, సో ఇది కూడా పేమెంట్ కాబట్టి బై రెంట్ అని చెప్పి మనం పోస్టింగ్ చూపిస్తాం. ఫర్నిచర్ పర్చేస్డ్, furniture purchased means we are purchasing of a furniture accounted to cash account, then it posted as a by furniture account. Next pay to bank, so we are deposited of the some amount to the bank, కొంత అమౌంట్ ని బ్యాంక్ లో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి పే టు ద బ్యాంక్ అని చెప్తున్నారు. బ్యాంక్ లో రాస్తాం అంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. we are maintenance of a cash means then it posted as a by bank account. సో పే టు బ్యాంక్ అని చెప్తే బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ లో మనం పోస్ట్ చేసేది క్యాష్ బుక్ కాబట్టి దెన్ ఇట్ కెన్ బి షోస్ దట్ ద బై బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఇస్ ఆల్సో రిసిప్ట్ పోస్టింగ్ టు ద డెబిట్ సైడ్. పర్చేస్ గూడ్స్, దట్ మీన్స్ పర్చేసెస్ అకౌంట్ డేటా టు క్యాష్, బై పర్చేసెస్. క్యాష్ సేల్స్, క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, దెన్ ఇట్ రైట్ యాజ్ ఏ టు సేల్స్ అకౌంట్. సో ఇన్ సమ్ లో వీఆర్ పోస్టింగ్ ఇన్ సమ్ heading 2 column cash book, 2 column cash book. In left hand side corner debit, in right hand side corner credit. So already మనం చూపించాం 2013 August 1st. Cash in hand is right as a to balance brought down, to balance brought down 4,500. సో డబుల్ కాలమ్ క్యాష్ బుక్ అని చెప్తున్నాం. సింపుల్ క్యాష్ బుక్ లో ఈ క్యాష్ బుక్ వరకు మాత్రమే మెయింటైన్ చేస్తాం. డబుల్ కాలమ్ అంటే ఎక్స్ట్రాగా అమౌంట్ కోసం ఒక కాలమ్ మెయింటైన్ చేస్తున్నాం అని చెప్తున్నాం. సో ఈ కామన్ డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, క్యాష్ ఇంతవరకు కూడా సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ లో ఎలా అయితే మెయింటైన్ చేస్తున్నామో సేమ్ అలాగే ఇక్కడ కూడా మెయింటైన్ చేస్తాం. అనదర్ కాలమ్ అనేది ఫర్ ద డిస్కౌంటింగ్ అమౌంట్, డిస్కౌంట్ పోస్టింగ్ చేయడానికి డెబిట్ సైడ్ డిస్కౌంట్ అలౌడ్ అని, ఇక్కడ కూడా డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, క్యాష్ ఇస్ ఆల్సో కామన్. సో సింపుల్ క్యాష్ బుక్ లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నామో సేమ్ అలాగే కామన్ గా. అయితే ఎక్స్ట్రాగా డిస్కౌంట్ కాలమ్ అనేది సో క్రెడిట్ సైడ్ డిస్కౌంట్ రిసీవ్డ్ కింద చూపిస్తున్నాం. అంటే ఇక్కడ కాలమ్ లో ఎక్స్ట్రాగా మనకి డిస్కౌంట్ కాలమ్ అనేది బోత్ సైడ్స్ రెండు వైపులా కూడా డిస్కౌంట్ కాలమ్ అనేది యాడ్ చేస్తాం. సో ఫస్ట్ టు క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే బ్యాలెన్సింగ్ అమౌంట్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 4,500.
Next amount received cash from Govind. Received is a debit side. 2. We are receiving from Govind to Govind account. To Govind account we are receiving of 2800. Discounting value 200. సో ఇక్కడ మనం పోస్ట్ చూపించేటప్పుడు రిసీవింగ్ అమౌంట్ 2800, డిస్కౌంట్ వాల్యూ 200. మన ఇక్కడ రెండు కాలమ్స్ అమౌంట్ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి రిసీవింగ్ ఫ్రమ్ గోవింద్ 2800, యాక్చువల్లీ వీఆర్ రిసీవింగ్ అమౌంట్, then the discount value is 200, then it can be posted to the discount column. ఈ డిస్కౌంట్ కాలమ్ లో మనం ఎంతైతే డిస్కౌంట్ రిసీవ్ చేసుకుంటున్నామో అలౌ చేస్తున్నామో ఈ డిస్కౌంట్ కాలమ్ లో పోస్ట్ చేస్తాం. అలౌడ్ అనేది డెబిట్ సైడ్ చూపిస్తాం, అదే డిస్కౌంట్ రిసీవ్డ్ అయితే కనుక క్రెడిట్ సైడ్ పోస్టింగ్ చూపిస్తాం. then next fourth, interest received. Received is a debit, so to interest account value 900. Next, seventh, cash paid to Naresh. Paid is a payment posted to the credit side. August 7, we are paying off a cash to Naresh by Naresh account. By Naresh account we are actually paying off 980, then discount 20. Then next, rent paid. Paid is a payment posting to the credit side. 12th, by rent account. By rent account we are paying off a rent amount 400. Next, furniture purchased. Furniture purchased means we are receiving of furniture. Furniture account data to cash. To cash means write that by furniture account. By furniture account. So actual payment 1600. The next transaction, pay to bank. Pay to bank means actually we are paying off a cash into the bank. Bank lo pay చేస్తున్నాము అంటే cash pay చేస్తాం. So bank account data to cash account. We are preparing of a cash book. So bank account data to cash account. To cash means by bank account 18th. By bank account amount 820. 820 value we are paying. Next, cash received from Murari. Received is a debit side to Murari account. To Murari account actually received amount 4500, discount value 500. Next, 28, purchased goods. Purchasing account data to cash account, then write as by purchases account. By purchases account actually purchasing value 1000. Next, cash sales. Cash account data to sales account, we write that to sales account. To sales account 2000. So 31st, that means transactions are completed. మనకి ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఇచ్చారో ఇవన్నీ కూడా పోస్టింగ్ చేయడం అనేది అయిపోయింది. ఆఫ్టర్ దట్ వీఆర్ టోటలింగ్ ఆఫ్ ఏ బోత్ సైడ్స్. సో రెండు వైపులా కూడా టోటలింగ్ చూపిస్తాం. సో డెబిట్ సైడ్ ఫస్ట్ వీ కెన్ బి టోటలింగ్ ఆఫ్ ఏ డిస్కౌంట్ కాలమ్స్. రెండు వైపులా కూడా డిస్కౌంట్ కాలమ్స్ అనేది పోస్ట్ చేస్తాం.
అయితే డిస్కౌంట్ కాలమ్స్ అనేది షుడ్ నాట్ బి బ్యాలెన్సింగ్. ఆ అకౌంట్ అనేది ఈ డిస్కౌంట్ కాలమ్స్ అనేది బ్యాలెన్స్ ఎందుకంటే ఒకటి డిస్కౌంట్ అలౌడ్ అనేది లాస్, డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ప్రాఫిట్. కాబట్టి ఓన్లీ పోస్టింగ్ ద టోటలింగ్ ఆఫ్ ఏ డిస్కౌంటింగ్ కాలమ్ 2 + 5 700 in credit set only 20 rupees. So then cash column 4,500 2,000 6,000 4 5 6 6,500 7,300 8,200 8 + 2 10,200 14,700 5 5 10 19 27 27 2 4 8 10 14. Debit side 14,700, credit side 1,600 plus 400 2,000 3,000 3,980 3,980 20 4,000 4,800. So credit side చూపించేటప్పుడు 4,800 balancing of amount. So again we can be totaling 6 10 12 13 14,700 2,000 3,000 3,900 4,000 4,800. So higher value debit side 14,700 posted the both sides 14,700. So after reducing value 14,700 minus 0 0 17 to 8 9 so 13 9,900. So credit side reducing of value last date 31st by balance carried on 9,900. సో డిస్కౌంట్ అనేది ఎక్కడ బ్యాలెన్సింగ్ చేయం, రెండు వైపులా కూడా టోటలింగ్ మాత్రమే చూపిస్తాం కాబట్టి 9,900. సో బ్యాలెన్సింగ్ క్యారీడ్ ఆన్ అనేది నెక్స్ట్ మంత్ బ్రాడ్ డౌన్ ఆగస్ట్ ఆఫ్టర్ సెప్టెంబర్ 1st to balance brought down 9,900. సో ఈ ఫస్ట్ ఈ ట్రాన్సాక్షన్ 2 కాలమ్ క్యాష్ బుక్ లో జస్ట్ క్యాష్ కాలమ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం పోస్టింగ్ చేసి నెక్స్ట్ బ్యాలెన్సింగ్ అనేది సేమ్ లెడ్జర్ మనం ఎలా అయితే బ్యాలెన్సింగ్ చేస్తున్నామో బోత్ సైడ్స్ టోటలింగ్ చేసి హైయర్ వాల్యూ కెన్ బి పోస్ట్ టు బోత్ సైడ్స్, రెండు వైపులా కూడా హైయర్ వాల్యూ పోస్ట్ చేస్తాం. దెన్ వాట్ ఈస్ ద రెడ్యూసింగ్ వాల్యూ ఇట్ షోన్ యాజ్ ద బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్. ఎంతైతే మనకి రెడ్యూసింగ్ వాల్యూ ఉందో దాన్ని మనం బ్యాలెన్స్ క్యారీ డౌన్ కింద చూపించి దెన్ ఇట్ కెన్ బి బ్రాడ్ డౌన్ ద నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 31st మీన్స్ సో నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 1st బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. నెక్స్ట్ డిస్కౌంట్ కాలింగ్ వచ్చేప్పటికి ఇక్కడ రెండు వైపులా 720 జస్ట్ ఎంత అయితే మనం డెబిట్ సైడ్ ఉందో అంతవైపు, అలాగే క్రెడిట్ సైడ్ కూడా ఎంత వాల్యూ అయితే అంతవైపు తప్ప. సో ఇక్కడ పోస్టింగ్ అనేది మాత్రం టోటలింగ్ జస్ట్ చేస్తాం తప్ప బ్యాలెన్సింగ్ అనేది మాత్రం డిస్కౌంట్ కాలమ్స్ దీంట్లో చూపించాం. ఆఫ్టర్ దట్ prepare 2 column cash book with bank and discount column. అంటే ఇందాక సమ్లో చూపించినప్పుడు సో క్యాష్ కాలము క్యాష్ కాలము డిస్కౌంట్ కాలమ్ చూపించాం. ఇక్కడికి వచ్చేపాటికి క్యాష్ బుక్ విత్ బ్యాంక్ అండ్ డిస్కౌంట్ కాలమ్. క్యాష్ బుక్ ని మనం చూపించేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ద క్యాష్ కు బదులుగా బ్యాంక్ కాలమ్ ని మెయింటైన్ చేయండి అని చెప్తున్నా. కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్, సో ఓపెనింగ్ బ్యాలెన్స్ వాట్ వీ హ్యావ్ ఇస్ షోస్ దట్ ద 2 balance brought down. Next received means debit side, sales cash account data to sales account to sales, furniture purchased and paid by check, furniture purchased. So it shows that furniture account data to bank means by furniture account, withdrawn from bank for personal use. Personal use means is a drawings. So drawings account data to bank account, we are preparing of the bank account. Then it shows that the by drawings account. Purchases, so purchases account data to cash account by purchases account. Paid to Vamsi, paid
So it's a payment. Then it can be posted to the credit side. Paid to Vamsi check 450 in settlement of his account. Actually account 500 అయితే just you are paying off a Vamsi 450. సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్ అనేది 500 అయితే మనం జస్ట్ పోస్టింగ్ మనం జస్ట్ పే చేస్తున్న 450. సో రిమైనింగ్ 50 అమౌంట్ అనేది మనకి సో డిస్కౌంట్. పేడ్ రెంట్ టు ల్యాండ్ లార్డ్, రెంట్ ఇస్ ఎ నామినల్ రెంట్ అకౌంట్ at to bank account. Salaries paid, it also shows that salaries account at to bank account. So rent paid, payment to salaries paid, payment. So all the payments are posted to the credit side. Receipts ఏమన్నా ఉంటే డెబిట్ సైడ్, పేమెంట్స్ ఏమన్నా ఉంటే క్రెడిట్ సైడ్ చూపించాలి. రెంట్ పేడ్ అన్నారు కాబట్టి పేమెంట్ క్రెడిట్ సైడ్, సాలరీస్ పేడ్ అన్నారు కాబట్టి పేమెంట్ ఇస్ ఆల్సో పోస్ట్ టు ద క్రెడిట్ సైడ్. సో నెక్స్ట్ two column cash book with, so they are mentioning of bank and discount columns. So credit side debit, left hand side debit. Opening balance, it shows that to balance brought down, to balance brought down 6,500. The next received check from Raj, received. So receipts post to the debit side to Raj account 950, discount 50. The next sales. So cash account at to sales account. We write that to sales account. To sales account 1500. Next furniture purchased. So furniture account at to paying off check. Furniture account at to bank account. To bank means buy furniture account. Buy furniture account 1000. సో మనం ఇక్కడ చూపించేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ద క్యాష్ కి బదులుగా మనం పోస్టింగ్ చూపించాల్సిన కాలం బ్యాంక్ కాలం, బ్యాంక్. నెక్స్ట్ withdraw from bank for personal use. Personal use means drawings account that are given the bank, drawings account that are to bank. To bank means by drawings account, by drawings account value 400. Then next purchases account that are to cash. To cash means by purchases account, by purchases account 700. Next paid to Vamsi, payments, then it posts to the credit side by Vamsi account, by Vamsi account 450. డిస్కౌంట్ వాల్యూ. సో యాక్చువల్ గా సెటిల్మెంట్ వాల్యూ కింద 500 అని చెప్పారు. అయితే ఇక్కడ సెటిల్మెంట్ అకౌంట్ 500 అయితే జస్ట్ వీఆర్ పేయింగ్ ఆఫ్ ఏ 4. సో సెటిల్మెంట్ అకౌంట్ అనేది 500 అయితే జస్ట్ వీఆర్ పేయింగ్ ఆఫ్ 450. 500 లో 450 మాత్రమే పే చేసాం. రిమైనింగ్ 50 ఇస్ డిస్కౌంట్. ద నెక్స్ట్ paid to rent is a payment then posted to the credit side by rent account. By rent account 600.
Next is salaries paid. It's also payment. Then post it to the credit side. By salaries account. By salaries account 700. So transactions ఏవైతే November 30. So completed date అయిపోయింది, transactions completed. After that, while posting of totaling of a both side, totaling of a debit side discount allowed column 50. In credits also 50. So next totaling 6,500, 1,500, 8,000. Debit side totaling 678, 8,950 totaling of a debit side. In credit side 1,000, 1,400, 2,100, 2,100, 3,100, 3,850. So credit side 3,850. So 2,100, 3,100, 3,800, 850. Debit side 8,950, credit side 3,000. Highest value in both side 8,950. 8,950. The difference value, credit side reducing value 0,015. 5,100. November last date 30. Reducing value by balance carried on. By balance carried on 5,100. So carried on can be brought down. So November next December 1st to balance brought down 5,100. సో అయితే మనం ఇక్కడ రెండిట్లోనూ కూడా డబుల్ కాలం క్యాష్ బుక్ లో ఒకటేమో క్యాష్ కాలంతో, రెండోదేమో బ్యాంక్ కాలంతో సమ్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. అయితే మనకి జూనియర్ ఇంటర్ అకౌంటెన్సీకి వచ్చేపాటికి సో 3 కాలం క్యాష్ బుక్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం పోస్ట్ చేసేటప్పుడు క్యాష్ డిస్కౌంట్ తో పాటు దెన్ ఇట్ కెన్ బి యాడింగ్ ఆఫ్ ద అనదర్ కాలం, ఇంకొక కాలం అనేది యాడ్ చేయడం అనేది చేస్తాం. అయితే దాన్ని మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. థ్యాంక్ యూ.